అందరికీ వందనాలు. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. మరోసారి కలిసిన భాగ్యాన్ని ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ వాక్య భాగంలోనికి వెళ్దాం. ఈ దినం మనం దేని గురించి ధ్యానించుకోబోతున్నామంటే, అనేక మంది నా దగ్గర ఉన్నది కొద్దిగా ఉంది, నా దగ్గర ఎక్కువ లేదు, నేను ఎలా దీవించబడగలను, ఈ కొద్దిదాన్ని ఎలా గొప్పగా చేసుకోవాలని బాధపడుతూ ఉంటారు. నీకున్న కొద్దిలోనే దేవుడు గొప్పగా తయారు చేయగలడు. దానికి అనేక మంది చరిత్రకారులు కానీ చరిత్రలో నిలిచిన గొప్పవారు కూడా మనకు ఉదాహరణగా ఉన్నారు. అనగనగా ఒక అమెరికా దేశంలో ఒక వ్యక్తి ఉండేవాడు. ఈ వ్యక్తి ఏం పని చేసేవాడంటే, వీధులు కూడా సైకిల్ మీద తిరుగుతూ సోపులు, మనకు ఇప్పుడు ఇంతకుముందు పళ్ళపొడి ఉండేది కదండి, పళ్ళపొడి అమ్మేవాడు. పళ్ళు తోముకోవడానికి పళ్ళపొడి, సోపు కూడా సైకిల్ మీద పెట్టుకుని అమ్మేవాడు. అమ్ముతూ ఉన్న ఈ వ్యక్తి దేవుని యందు నమ్మిక కలిగిన, దేవుని యందు భయభక్తులు కలిగిన ఒక వ్యక్తి. దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి ఆ వ్యాపారం స్టార్ట్ చేసిన రోజుల్లో తనకు వస్తున్న తక్కువ ఆదాయంలో ఎలా దేవునికి ఇవ్వాలని బాధపడుతూ ఉండేవాడు. దశమ భాగం, దేవునికి దశమ భాగం ఇవ్వడానికి కూడా చాలా కష్టంగా అతని జీవితం ఉండేది. అతను ఎలాగైతే దశమ భాగం ఇవ్వడం మొదలుపెట్టాడు, దేవునికి ఇవ్వడం మొదలుపెట్టాడు. దేవుడు అతని వ్యాపారాన్ని వృద్ధి పొందిస్తూ వచ్చాడు. అనేక మంది అతను చేస్తున్న వ్యాపారాన్ని హేళనగా చూసిన వారు ఉన్నారు. అనేక మంది ఆయన చేస్తున్న ఒక వ్యాపారాన్ని ఇది కూడా ఒక వ్యాపారమేనా అని మాట్లాడిన వారు ఉన్నారు. కానీ ఈ సమయం మందు ప్రపంచంలో ఒక గొప్ప కంపెనీగా అది తయారు చేయబడిందండి. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈ సమయం కూడా ఆ ప్రోడక్ట్ అనేది ఉంటుంది. అదేమిటంటే కోల్గేట్ పేస్ట్. ఈ కోల్గేట్ పేస్ట్ను ఎవరైతే కనిపెట్టారంటే అతని పేరు విలియం కోల్గేట్. ఈ విలియం కోల్గేట్ అనే వ్యక్తి ఎప్పుడైతే దేవునికి ఇవ్వడం మొదలుపెట్టాడో, దేవునికి తన సంపాదన అంతట్లో 10% ఎప్పుడైతే ఇవ్వడం మొదలుపెట్టాడో, అతడు దేవుని ఆశ్రయించి దేవుని దగ్గర దీవెనలు పొందుకున్నాడు. కొద్దిగానే మొదలుపెట్టాడు, గొప్పగా దేవుడు తయారు చేసిన వెంటనే దేవుని అయితే మర్చిపోలేదు. అతడు ఎంతైతే వృద్ధి పొందాడో దానికి దేవునికి కృతజ్ఞతగా మొదటగా 10% ఇస్తూ వచ్చే ఉండేవాడు. ఇప్పుడు ఈ సమయం ముందు అతను లేనప్పటికీ అతని కంపెనీ నుండి దగ్గర 30 నుండి 40% వరకు కూడా దేవుని మందిరానికి, మిషనరీలకి కూడా తన ప్రాఫిట్లో వచ్చిన 40% దేవుని మందిరానికి వెళ్తుందండి. ఈ ఒక గొప్ప చరిత్రకారుడైన విలియం కోల్గేట్. ఈ విలియం కోల్గేట్ అనే వ్యక్తి అనేక మంది హేళన చేస్తుండొచ్చు, అతడు ఆగిపోలేదు. నీది చిన్న వ్యాపారమే అని బాధ పెట్టిండొచ్చు, కానీ అతడు బాధపడి కృంగిపోయి అక్కడే నిలిచిపోలేదు. అలాగే ఇంకొక వ్యక్తి కొలోనల్ శాండర్స్ అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. ఈ కొలోనల్ శాండర్స్ అనే వ్యక్తి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన వ్యక్తే. కానీ అతను వెనకాల ఉంటాడు, కానీ తెర వెనక ఉన్న వ్యక్తి. కానీ అతను చేస్తున్న పని మన ఎవరికి కూడా తెలిసి ఉంటుంది, కానీ అతను ఎవరో మనకు తెలియదు. ఈ కొలోనల్ శాండర్స్ అనే వ్యక్తి ఎవరంటే కేఎఫ్సి అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఫ్రైడ్ చికెన్ దొరికే ఒక మంచి స్థలం. అటువంటి ప్లేసు ఎలా అంత గొప్ప స్థానంగా తయారు చేయబడింది. ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక చోట్ల రీటైల్గా కేఎఫ్సి నడిపించబడుతుంది. ఈ కేఎఫ్సి ఎలా ప్రారంభించబడిందంటే, అతను చిన్నప్పటి నుంచి కూడా వ్యాపారం చేయాలని ఆశ కలిగిన ఒక వ్యక్తి. అతను 20 సంవత్సరాల నుంచి వ్యాపారం చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. కానీ అతనికి మాత్రం ఎటువంటి సక్సెస్ అయితే జరగలేదు. అతను 40వ ఏట సముద్రం పక్కన చిన్న అంగడిలాగా పెట్టుకొని, మనము బంకులు అంటాం కదండి, అట్లా చిన్న బంకులాగా పెట్టుకొని దాంట్లో చికెన్ అమ్మడం ప్రారంభించాడు. అతను ఏం చేశారంటే, నేను చేసిన చికెన్ ఇలా ఉంటుంది అని అనేకమైన రెస్టారెంట్లో నా ప్రోడక్ట్ని మీ దగ్గర పెట్టండి అని అనేకమైన రెస్టారెంట్ తిరిగాడు. డోర్ టు డోర్ డెలివరీ చేస్తారని కూడా అనేక చోట్ల ప్రకటనలు ఇచ్చాడు. కానీ అది ఎటువంటి సక్సెస్ జరగలేదు. మనకి చరిత్ర చెప్తుంది ఏమిటంటే, 1009 హోటళ్ళు అతను తిరిగాడంట. ఈ నా స్పెషల్ ఐటెంని పెట్టుకోండి, నేను మీకు వచ్చిన ఆదాయం నాకు ఇవ్వండి అని. కానీ 1010సారిగా తనే ఒక గొప్ప హోటల్ కెంటక్కీ ఫ్రైడ్ చికెన్ అనే గొప్ప సంస్థని తయారు చేయడానికి దేవుడు అతనికి సహాయం చేశాడు. అతను చెప్తాడు, when I was started this business, I am sinful. But when I started this business, I asked God and God made me successful అంటాడండి. అంటే ఏమిటంటే, నేను ఎప్పుడైతే ఈ బిజినెస్ ప్రారంభించానో అప్పుడు నేను పాపినే. నేను ఎప్పుడైతే దేవుడిని అడిగానో దేవుడు నన్ను సక్సెస్ చేశాడంటాడు. అతను ఇంకో మాట చెప్తాడు, I started very little but it became very big అంటాడు. అంటే ఏమిటంటే, నేను చాలా చిన్నగా దీన్ని స్టార్ట్ చేశాను, కానీ దాన్ని దేవుడు చాలా గొప్పగా తయారు చేశాడు అని. కాబట్టి నీ ఉన్న చదువు కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా సరే, నీ చదువులో ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నావు అనుకోండి,
10th క్లాస్లో నీకు ఇప్పుడు ఓన్లీ మ్యాథ్స్ చదువుతున్నావు, బేసిక్స్ మాత్రమే వచ్చు, నాకు ప్రాబ్లం చేసేంత లేదంటావు. దీనిలోనే మొదలుపెట్టు, దీనిలోనే కృషి సాధన మొదలుపెట్టు. దేవుని నేను అంత స్టేజ్ వరకు తీసుకెళ్తాడు. కాబట్టి కొద్దిగా మొదలుపెట్టి గొప్పవారుగా తయారు చేయబడదాం. ఎలాగైతే విలియం కోల్గేట్, కొలనల్ శాండర్స్ కేఎఫ్సి, కోల్గేట్ అనే గొప్ప కంపెనీని తయారు చేయగలిగారో అటువలే తయారు చేయబడదాం. దేవుని నామాన్ని మహిమ కనుక చరిత్రలో నిలిచిపోదాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.